వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. ప్రపంచ దేశాలను గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్త ఇరుకున పడింది. పశ్చిమాసియా రణరంగంలో ఇంధన గుండెకాయ వంటి వ్యూహాత్మక ప్రాంతంపై అగ్రరాజ్యం సంచలన ప్రకటన చేసింది. అసలే భగ్గుమంటున్న పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ సముద్ర మార్గం ఎవరి ఆధీనంలో ఉంది? ఆ ఒక్క నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా కుదిపేయబోతుంది? అమెరికా వేస్తున్న ఈ దూకుడు వ్యూహాలకు ఇరాన్ ఎలా స్పందించింది? ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్న ఆ సరికొత్త రహస్య పరిణామాలేమిటి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉత్కంఠభరిత క్షణాల్లో రాబోయే పెను ముప్పు ఏంటి? ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచి ప్రకటన చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో ఎలాంటి చర్చలకైనా తమకు ఎలాంటి తొందర లేదని తేల్చి చెప్పారు. అమెరికాకు ఆమోదయోగ్యమైన షరతులకు అంగీకరించే వరకు ఇరాన్తో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుందని, కానీ వారి షరతులు తమకు సరిపోవని అన్నారు. ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని చాటేలా ఆయన ఒక ఏఐ చిత్రాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో హోర్మోజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైన కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే క్రూడాయిల్లో దాదాపు 5వ వంతు ఈ సన్నని జలసంధి గుండెనే వివిధ దేశాలకు రవాణా చేయబడుతుంది. అలాంటి అత్యంత సున్నితమైన సముద్ర ప్రాంతంపై తమకు పూర్తి ఆధిక్యం ఉందని అమెరికా క్లెయిమ్ చేయడం ఇంధన మార్కెట్లను కుదిపేస్తుంది. ఈ జలసంధిని ప్రస్తుతానికి తాను అమెరికా సొంత భూభాగంగానే భావిస్తున్నానని అమెరికా వ్యాఖ్యానించడం ద్వారా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును మరింత బిగుస్తుందని తేటాతెల్లమైంది. ఇరాన్ను ఆర్థికంగా అణచివేయడానికి సైనిక పరంగా ఒత్తిడిని విపరీతంగా పెంచడమే లక్ష్యంగా ట్రంప్ ఈ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం తన అణు కార్యక్రమాలను విరమించుకునేలా చేయడం కోసం అమెరికా సర్కార్ అన్ని మార్గాలను పరిశీలిస్తుంది. ఏ దేశం గుండా చమురు మార్గాలను అడ్డుకోవడానికి ప్రయత్నించకూడదని అమెరికా గట్టిగా హెచ్చరిస్తుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో తీవ్రమైన ఘాటైన స్పందన వెలువడింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం అమెరికా ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ సునిశిత విమర్శలు గుప్పించారు. హోర్మోజ్ జలసంధిపై ట్రంప్కు ఉన్న అజ్ఞానాన్ని, ఆయన కనే భ్రమణలను త్వరలోనే కాలమే సరిదిద్దుతుందని హెచ్చరించారు. ఒకవేళ కాలం సరిదిద్దకపోతే తామే స్వయంగా ఆయన భ్రమలను తొలగిస్తామని ఇరాన్ దౌత్యవేత్త స్పష్టం చేశారు. గతంలో పర్షియన్ గల్ఫ్ పేరు విషయంలో కొన్ని దేశాలు చేసిన తప్పులను ట్రంప్ సరిదిద్దుకున్నట్లే ఇప్పుడు కూడా నిజాలు తెలుసుకోవాల్సి వస్తుందని ఇరాన్ తేల్చి చెప్పింది. ఏ దేశం బెదిరింపులకు కూడా ఇరాన్ తలవంచబోదని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఆ దేశ నేతలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూనే తమ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య అగ్నికి ఆంజం పోసినట్లుగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెద్దలు చెప్పిన కొన్ని సామెతలు అచ్చంగా పరిస్థితులకు సరిగ్గా సరిపోతాయి. మొదటిది, ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు అన్నట్లు ఇరాన్ గతంలో తీసుకున్న కొన్ని దూకుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు అమెరికా నుంచి ఈ స్థాయి వ్యూహాత్మక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రెండవదిగా, కలికాలం వస్తే కుక్క కూడా పులిని చూసి భయపడదు అన్నట్లుగా అమెరికా ఎంతటి అగ్రరాజ్యమైనా సరే ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడులకు దిగుతుంది. ఇరు దేశాలు కూడా ఈ వివాదంలో అతిగా వ్యవహరిస్తే అది చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పెను ప్రమాదం ఉంది. అమెరికా ఇరాన్ల మధ్య నడుస్తున్న ఈ కోపతాపాలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా దేశాలు తమ ఇంధన అవసరాల కోసం పశ్చిమాసియా చమురుపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. హోర్మోజ్ జలసంధిలో గనక ఎలాంటి చిన్న అవాంతరం ఏర్పడినా అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు కూడా తెర వెనుక దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ప్రాంతం అంతటా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న తీవ్రమైన ఉత్కంఠ, భయాందోళనల వాతావరణం నెలకొంది.
సైనిక బలగాల మోహరింపులు, యుద్ధ నౌకల సంచారంతో ఈ సముద్ర జలాలు ఎప్పుడూ లేనంత వేడెక్కిపోయాయి. సాధారణ ప్రజలు మరియు వ్యాపార వర్గాలు ఈ భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల తమ ఉపాధి ఎలా ప్రభావితమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ తరుణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఈ వైరం నేరుగా అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తుంది. హోర్మోజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా అది ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడానికి దారితీస్తుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ పరిణామాలు పెనుభారంగా మారుతున్నాయి. ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు వివిధ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని మరింత ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి ఐక్యరాజ్యసమితితో పాటు పలు తటస్థ దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయి. సైనిక చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, కేవలం చర్చల మేజాద్వి ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని దౌత్యవేత్తలు బలంగా వాదిస్తున్నారు. ఇరాన్ తన అణు విధానాలపై అంతర్జాతీయ పర్యవేక్షణకు అంగీకరించాలని, అదే సమయంలో అమెరికా కూడా కఠినమైన ఆర్థిక ఆంక్షలను సడలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారానే ఈ ఉద్రిక్తతలను తగ్గించడం సాధ్యమవుతుంది. ఈ సంక్షోభం తారాస్థాయికి చేరినప్పటికీ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని, కేవలం దౌత్య చర్చల ద్వారానే శాంతియుత మార్గం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాలు తమ అహంభావాన్ని పక్కన పెట్టి సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అమెరికా తన ఆంక్షలను సడలించాలని, ఇరాన్ కూడా అణు ఆయుధ తయారీ ఆలోచనలను విరమించుకోవాలని శాంతి కాముకులు కోరుతున్నారు. పరస్పర చర్చల మేజ్వాదికి వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మొత్తం మీద చూస్తే అమెరికా మరియు ఇరాన్ల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరు ప్రపంచ భవిష్యత్తును శాసించే కీలక మలుపుగా మారుతుంది. హర్ముజ్ జలసంధి కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో వేచి చూడాలి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఎలాంటి కీలక పరిణామాలకు సాక్ష్యమిస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.